లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రభుత్వ విప్వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఏఐసీసీటీ-పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, నీట్ పరీక్షల లీకేజీ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, ప్రతిపక్ష నాయకులు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే వారిపై పోలీసులు లాఠీలతో దాడి చేయడం దారుణమని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులను అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు వచ్చిన నాయకులను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా వ్యవహరిస్తోందని, యువత విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ ప్రజా సమస్యలపై దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేసి ప్రజలకు అండగా నిలిచారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని ఆది శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడల నిరసనగా దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్షా పత్రాలు లీక్ అయిన దానికి ప్రధాన బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని విద్యార్థి లోకంతో పాటు యువత, అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారుకు వ్యతిరేకంగా, మొండిగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా, అమిత్ షా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగినటువంటి లాఠీ చార్జీకి అండగా నిలబడే క్రమంలో, లాఠీ ఛార్జీని వ్యతిరేకించే క్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, అనేక మంది పార్లమెంటు సభ్యులు, ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా విద్యార్థి లోకానికి అండగా నిలబడే క్రమంలో ప్రధాని నివాసం ముందు శాంతియుత పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తే ఢిల్లీ పోలీసుల ద్వారా రాహుల్ గాంధీని ఈడ్చుకొని వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి వైనాన్ని తీవ్రంగా తప్పడుతూ ఓవైపు ముక్కు నుంచి రక్తం కారుతున్నా, చేతుకు గాయం అవుతున్నా, ఈరోజు మొండి పట్టుదలతోటి ఈరోజు ఫ్రస్ట్రేషన్లో భాజపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని అందరినీ అరెస్ట్ చేయడాన్ని తప్పు పడుతూ దేశవ్యాప్తంగా ఏఐసీసీ పీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన ఈరోజు సిరిసిల్లాలోని జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర మా శాంతియుత నిరసన వ్యక్తం చేస్తూ ఫ్రస్ట్రేషన్లు ఉన్న భాజపాకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆప్కా బార్ 400 ఉన్నటువంటి మీ నినాదం మా రాహుల్ గాంధీ గారి పాదయాత్ర వల్ల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు ప్రజలను చైతన్యవంతులు చేసిన క్రమంలో మీ ఆప్కా బార్ 400 నినాదం కాస్త 240 అయినటువంటి సందర్భంలో మీరు ఈ కుట్రలు, కుతంత్రాలకు తెరలేపి ఈరోజు విద్యార్థి లోకానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అండగా నిలబడేటువంటి మా నేతలు మీరు అరెస్ట్ చేస్తారని చెప్పని, ఓవైపు అరెస్ట్ అయినటువంటి కొడుకును రాహుల్ గాంధీ గారు చూడడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వస్తే దేశంలో యూపీఏ చైర్పర్సన్గా ఈ దేశంలో అనేక మంది
పేద ప్రజానికానికి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ పథకం లాంటివి తీసుకొని వచ్చినటువంటి సోనియా గాంధీ గారిని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కొడుకును కలవనీయకుండా చేసినటువంటి ఏమైనటువంటి దుశ్చర్య దేశమంతా చూసింది. తస్మాత్ జాగ్రత్త అనే మాట భాజపాకు చెప్తూ భారతీయ జనతా పార్టీ విధి విధానాలను ఎండగడదాం, రైతు లోకానికి అండగా నిలబడతాం, విద్యార్థి లోకానికి, యువత లోకానికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా నిలబడుతాం. ప్రాంతీయ తత్వాన్ని ఈరోజు విడదీసి భాషా ప్రయోగ రాష్ట్రాలుగా కూడా విడదీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ, మతం పేరిట విడదీసేటువంటి ప్రయత్నం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఎదురొడ్డి నిలబడుతుంది. భారతీయ జనతా పార్టీ విధానం ఆ రోజు నల్ల చట్టాలను తీసుకొని వచ్చిన రోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడితే రైతులందరూ కూడా ఈరోజు సంవత్సరం పొడవునా దీక్షలు చేస్తే దిగచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇదే నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి ఏ విధంగా అయితే నల్ల చట్టం రద్దు చేసిండ్రో అదేవిధంగా ఈ నీటు పరీక్షా పత్రం లీక్ అయినటువంటి సందర్భంలో నరేంద్ర మోదీ గారు దిగి రావాల్సిందే, ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందే, తద్వారా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పిన సందర్భంగా ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా భాజపాకు సంబంధించినటువంటి అంశాలను ఈరోజు పేద ప్రజలకు సంబంధించి ప్రజానికి సంబంధించి అన్యాయం జరిగితే మేము ప్రజల పక్షాన్ని నిలబడతామన్నమాట. ఇక్కడ తెలంగాణలో పరీక్షా పత్రాలు ఏదైతే నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అయిందో గత 10 ఏళ్లలో బారాస పరిపాలనలో కూడా అదేవిధంగా ప్రశ్నాపత్రాలు లీకేజ్, బారాస భాజపా ఫివికాల్ ఒప్పందం ఉందని మేము అనేక సందర్భాలు చెప్తున్నాం. బారాస కూడా గతంలో నిరుద్యోగులకు హాల్ టికెట్లు ఇవ్వడం, పరీక్షా పత్రాలు ఇచ్చే క్రమంలో పరీక్షా పత్రాలు లీకేజ్ కావడం, తద్వారా పరీక్షలన్నీ కూడా రద్దు చేయడం, సేమ్ అదే బారాస విధానాన్నే భాజపా కూడా ఈరోజు చేస్తుంది. 23 లక్షల మంది పరీక్షలు రాశారు, పరీక్షా పత్రాలు లీకేజ్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు పెడితే 20 లక్షల మంది రాస్తున్నట్టున్నారు. అంటే 3 లక్షల మంది విద్యార్థులు ఈరోజు మొదటిసారి రాసిన తర్వాత రెండోసారికి దూరమైనటువంటి దానికి ప్రధాన కారకులు ఎవరు? భాజపా ప్రభుత్వం కాదని మెడుతున్నారు. అందుకే ఈరోజు విద్యార్థి లోకానికి యువతకు అండగా నిలబడేటువంటి క్రమంలో మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దానికి ఈరోజు మీరు ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేసి వారిని ఈడ్చుకొని వెళ్ళేటువంటి వైనాన్ని తప్పడుతూ ఉన్నాం. ముక్కులకి రక్తం కారుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు చూసి కూడా మీరు చెల్లించలేని సందర్భాన్ని కూడా తప్పు పడుతూ ఈరోజు జిల్లా కేంద్రాల్లో రేపు మండల కేంద్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి కోసం కాంగ్రెస్ పార్టీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు నేను అభినందనలు అందజేస్తా ఉన్నా. Congress!